తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఇద్దరు మనవరాళ్ళు. ఒక ఆమె కూతురు బిడ్డ, రెండో ఆమె కొడుకు బిడ్డ. కూతురు బిడ్డ పేరు చండి, కొడుకు బిడ్డ పేరు గౌరీ. గౌరీ చక్కటి చుక్క. కానీ అవ్వ ప్రాణమంతా చండి మీదనే. గౌరీ అంటే అస్సలు గిట్టేది కాదు. గౌరీ పొడ అంటేనే గిట్టేది కాదు. ఇంట్లో పనులన్నీ గౌరీ చేతనే చేయించేది. ఒక రోజున గౌరీ నీళ్ల కోసమని బావి దగ్గరకు వెళ్ళింది. అక్కడికి ఒక దేవకన్య ముసలిదాని రూపంలో వచ్చి, అమ్మా అమ్మా, దప్పికగా ఉన్నది, కాసిని నీళ్లు పోయమ్మా అని అడిగింది. గౌరీ అలాగే పోస్తానవ్వా, ఉండు అని బిందె తీసుకెళ్లి అవ్వకు నీళ్లు పోసింది. ఆ ముసలామె సంతోషించి, అమ్మా నువ్వు మంచి పిల్లవి, నీకు ఒక వరం ఇస్తాను. నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక్కొక్క మాణిక్యం రాలుతుంది. ఇక నువ్వు నవ్వావా నవరత్నాలు రాలుతాయి అని దీవించింది. గౌరీ ఇంటికి చేరేసరికి రోజు కంటే కొంచెం ఆలస్యమైంది. వాళ్ళ అవ్వ తిట్టింది. అవ్వా అవ్వా, నాకు బావి దగ్గర ఒక ముసలామె కనపడి మంచినీళ్లు పోయమన్నది. పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నది గౌరీ. గౌరీ ఈ మాటలనటమేమిటి? నోట్లో నుంచి మాణిక్యాలు టపటపా రాలటమేమిటి ఒక్క మాటగా జరిగాయి. అవ్వకు ఆశ్చర్యం వేసి, ఇదేమిటే తల్లి, మాణిక్యాలు పడుతున్నాయి నీ నోటి నుంచి, ఇది నిజమా కలా అని అడిగింది. అవ్వ గౌరీని తల్లి అని ముద్దుగా పిలవడం ఇదే మొదటిసారి. గౌరీ బావి దగ్గర జరిగిందంతా అవ్వతో చెప్పింది. అరే విచిత్రంగా ఉందే, అయితే మన చండీని కూడా నీళ్లకు పంపాలి అని అవ్వ చండీని పిలిచి జరిగిందంతా చెప్పి నీళ్లకు పొమ్మని నెట్టింది. చండీ బిందె చెంబు తీసుకుని వయ్యారంగా నూతికి వెళ్ళింది. మళ్లీ వెనకటి మాదిరిగానే ముసలామ వచ్చి దాహానికి నీళ్లు అడిగింది. చండీ కోపంతో, పోపో, నేనిక్కడికి నీకు ఊరికే నీళ్లు పోయడానికి రాలేదు. మా గౌరీకి ఇచ్చినట్లుగా నాకు ఒక వరమిస్తే నీకు నీళ్లు పోస్తాను అన్నది. అలాగేనమ్మా, ఆ వరమే నీకు ఇస్తాను, నాకు నీళ్లు పోయి అన్నది ముసలామ. చండీ నీళ్లు తెచ్చి ముసలిదాని దోసెట్లో పోసింది. చండీకి నీళ్లు పోయడం చేత కాలేదు. ముసలామ ముఖము బట్టలు అన్ని తడిపింది. ముసలామకి కోపం వచ్చి, ఓ చండీ, నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లో నుంచి కప్పలు పడతాయి. ఇక నవ్వావా తేళ్లు, మండ్ర కప్పలు, పాములు పడతాయి అని మాయమైపోయింది. పాపం చండీ ఏడుపు మొహంతో ఇంటికి తిరిగొచ్చింది. అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది, కానీ ఒక్కదానికి చండీ జవాబు చెప్పదు. అవ్వకు కోపం వచ్చి, ఎన్ని పిలిచినా మాట్లాడవు, నీ నోటి రత్నాలు రాల్తాయనా అని పెడీమని 2-3 దెబ్బలేసింది. చండీకి కూడా కోపం వచ్చి, ముసలిదానా నన్ను కొడతావా, పైగా బావికి పంపి అన్నది చండీ. ఈ మాటలనటమేమిటి, కప్పల నోట్లో నుంచి గబగబా పడ్డమేమిటి, రెండూ ఒక్కసారిగా జరిగినాయి. ఇదేమిటే అన్నది అవ్వ. ఇదే ఆ ముసలి మొహంది నాకిచ్చిన వరం అన్నది చండీ. చండీ నోట్లో నుంచి కప్పలు మళ్లీ గబగబా పడ్డాయి. ముసలిదానికి దిగులు పట్టుకుంది, చండీని ఏం చేద్దామా అని. ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజు కొడుకు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ పెరట్లో అంట్లు తోముతున్న గౌరీని చూశాడు. ఆ పిల్లను చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అతను సరాసరి ఇంటికి తిరిగి వచ్చి మంత్రిని పిలిచి, పలానా ఊళ్ళో పలానా ఇంట్లో ఒక చక్కటి పిల్ల ఉంటుంది, నువ్వు పల్లకి నగలు బట్టలు తీసుకుపోయి ఆ పిల్లను తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యి అన్నాడు. మంత్రి మంచి నగలు బట్టలు పల్లకి తీసుకుని ఆ ఊరు పోయి అవ్వతో రాజుగారి పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు. అవ్వకు భలే సంతోషం వేసింది. కానీ దానికి ఒక దురాలోచన పుట్టింది. గౌరీకి బదులుగా చండీని పంపితే తన పీడ వదులుతుందని అనుకుని రాజుగారు పంపిన బట్టలు చండీకి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చండీని పల్లకి ఎక్కించి చండీ చెవిలో, జాగ్రత్త, పెళ్లి అయిందాకా మాట్లాడమాక, ముసుగు కూడా తీయకు అని రహస్యంగా చెప్పింది. మంత్రి చండీని పల్లకీలో రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు. పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. చండీ పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా ముసుగు తీయకుండానే జరిపింది. కానీ పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు. పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు. చండీ మర్చిపోయి అన్నది. అనటమేమిటి, కప్పల నోట్లో నుంచి పడ్డమేమిటి, ఒక్క మాటే జరిగినాయి. చండీకి ఇది చూసేసరికి నవ్వొచ్చింది. పకపకా నవ్వింది. ఇంకేం, తేళ్లు పాములు మండ్రకప్పలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. పురోహితుడు పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు. రాజు కొడుక్కి కోపం వచ్చింది. పీటల మీద నుంచి లేచి సరాసరి చండీ అవ్వ దగ్గరికి పోయాడు. అవ్వ అప్పుడు వంటింట్లో బూరెల బుట్ట దగ్గర కూర్చుని మెక్కుతున్నది. అక్కడే గౌరీ కూడా వంట పనులు చేస్తున్నది. రాజు కొడుక్కి గౌరీని చూడగానే ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇక్కడికెట్లా వచ్చావు అని అడిగాడు గౌరీని. నేను కూడా మా అవ్వకు ఒక మనవరాల్ని
రత్నాలనే అన్నది గౌరీ వినయంగా. గౌరీ మాట్లాడగానే నోటి నుంచి రత్నాలు రాలినాయి. అప్పుడు రాజు కొడుక్కి అవ్వ చేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిలిచి ఈ అవ్వను దాని మనవరాల్ని తీసుకెళ్లి గాడిదనెక్కించి ఊరు చుట్టూ 3 మాటలు తిప్పి ఊరి బయటకు వెళ్ళగొట్టండి అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ వినగానే గౌరీకి ఏడుపులో కూడా నవ్వొచ్చింది. గౌరీ నవ్వటమేమిటి, నవరత్నాలు రాలటమేమిటి ఒక్కసారిగా జరిగినాయి. గౌరీ అవ్వను చండీని వదిలిపెట్టమని బ్రతిమాలింది. రాజు కొడుకు గౌరీ మాట ప్రకారం వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా గౌరీని పెళ్లి చేసుకున్నాడు. గౌరీ రాజు కొడుకు 100 ఏళ్లు బ్రతికి హాయిగా రాజ్యమేలారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.